అవును. అసెంబ్లీలు పార్లమెంట్లకి వరుసగా 3 టైంలు అట్టాగే జరిగింది. ఆ తర్వాత రాష్ట్రాల్లో పాలనలు రద్దు చేయటం, ఆర్టికల్ 356 పెట్టి, అవును. అలాంటి సందర్భంలో మధ్యలో ఎన్నికలు జరగడం, అట్లా మార్పు చేర్పులు స్టార్ట్ అయినాయి. లేకపోతే జవహర్లాల్ నెహ్రూ బతికున్నంత వరకు 3 సార్లు కూడా అవే జమిలి ఎన్నికలే. ఇప్పుడు ఆ ఈసారి ఒక తర్వాత డౌట్, మారినాయి. ఇది అంటే ఒక చట్ట సవరణ జరుగుద్దా లేదంటే ఒక కొత్త చట్టాన్ని రూపొందిస్తారా? అదే చేయాలి. చట్ట సవరణ కాదు, చట్టం రూపొందించాలి జమిలి ఎలక్షన్ అనేటటువంటి. ఈ చట్టం ఎట్లా ఉండాలంటే ఒక కట్ ఆఫ్ డేట్ పెట్టుకుని ఆ డేట్లో అన్ని ఎన్నికలు జరిగిపోవాలి. అది ఒక దశలోనా 2 దశలోనా జరిగిపోయాక ఆ తర్వాత ఎన్నికల్లో అలాగని మధ్యలో గొడవ అయ్యి రిజైన్ చేస్తామో లేకపోతే ప్రభుత్వం పడిపోతుంది. అప్పుడు వాళ్లే శాశ్వతంగా ఉంటాం, లేకపోతే అది రాష్ట్రపతి పాలన కాదు. ఆ తర్వాత జరిగే ఎన్నిక మళ్ళీ 5 ఏళ్లకు కాకుండా ఈ కట్ ఆఫ్ డేట్ 5 ఏళ్ల కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 2029లో జరిగింది, మధ్యలో 30లో గవర్నమెంట్ కూలిపోయింది. అప్పుడు నెక్స్ట్ జరిగే ఎన్నిక 34 వరకు మాత్రమే ఉంటది, అంటే 4 ఏళ్లే ఉంటది. 4 ఏళ్లే ఉంటది. అలాగా ఇప్పటిదాకా బై ఎలక్షన్స్ లో ఎట్లాంటి ప్రొసీజర్ ఉంటుందో స్టేట్ ఎలక్షన్స్ లో కూడా అట్లాంటి ప్రొసీజరే ఉంటది. అదే అన్న, అలా మళ్ళీ ఇప్పుడు కొత్త చట్టం రూపొందించాలి ఆ షరతులతో, అంతే, ఆ నిబంధనలతో. అది సార్ నిజంగా 2028లో అంటే తెలంగాణకైతే నాకు తెలిసి పెద్దగా ఇబ్బంది ఏమి ఉండదు. ఆంధ్రప్రదేశ్లో అది పార్టీలు ఏమన్నా పరుగులు తీయాల్సి వస్తుందా, అటు కూటమి ప్రభుత్వం పార్టీలు?